మీరు డేటా అనలిటిక్స్ నేర్చుకున్నారు, టూల్స్ అన్నీ తెలుసు, కానీ జాబ్ అప్లికేషన్కి రెస్పాన్స్ రావడం లేదు. ఇది చాలా కామన్ సిచ్యువేషన్. అసలు ప్రాబ్లం మీ నాలెడ్జ్ కాదు, మీ ప్రెజెంటేషన్. రిక్రూటర్స్కి సర్టిఫికేట్స్ కాదు, రియల్ వర్క్ ఎవిడెన్స్ కావాలి. మీరు బిజినెస్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలని ఉంటుంది. అందుకే స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ మీ కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. సో ఇప్పుడు 5 పవర్ఫుల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చేస్తే రిక్రూటర్స్ డైరెక్ట్గా మీ ప్రొఫైల్ని సీరియస్గా కన్సిడర్ చేస్తారు. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, ఈ-కామర్స్ సేల్స్ డాష్బోర్డ్. ఇమాజిన్ ఒక కంపెనీకి సేల్స్ డేటా ఉంది, కానీ క్లారిటీ లేదు. మీరు డాష్బోర్డ్స్ని క్రియేట్ చేసి మంత్లీ రెవెన్యూ, టాప్ ప్రొడక్ట్స్, రీజన్ వైజ్ పర్ఫార్మెన్స్ క్లియర్గా చూపిస్తే అది డైరెక్ట్ బిజినెస్ వాల్యూని క్రియేట్ చేస్తుంది. రిక్రూటర్స్కి ఇన్స్టెంట్గా అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ మన డేటాని హ్యాండిల్ చేయగలరు అని. సెకండ్, కస్టమర్ చర్న్ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ వరల్డ్ ప్రాబ్లం. కస్టమర్స్ ఎందుకు సర్వీస్ వదిలి వెళ్ళిపోతున్నారని అనలైజ్ చేసి ముందే ప్రెడిక్ట్ చేయడం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ మోడల్ కాదు, మీరు ఇచ్చిన ఇన్సైట్. ఈ రీజన్ వల్ల కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు, ఇలా ఫిక్స్ చేస్తే రిటెన్షన్ పెరుగుతుంది అని చెప్పగలిగితే మీరు డిఫరెంట్ అయిపోతారు. థర్డ్, హెచ్ఆర్ అనలిటిక్స్ రిపోర్ట్. కంపెనీస్కి ఎంప్లాయీస్ని రిటైన్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీరు అట్రిషన్ డేటా అనాలిసిస్ చేసి ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఈ ఏజ్ గ్రూప్లో ప్రాబ్లం ఉంది అని క్లియర్గా చూపిస్తే అది స్ట్రాంగ్ బిజినెస్ అండర్స్టాండింగ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫోర్త్, ఐపీఎల్ ఆర్ స్పోర్ట్స్ డేటా అనాలిసిస్. ఇది కొంచెం ఫన్ ప్రాజెక్ట్ లాగా అనిపించవచ్చు, కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. క్రికెట్ డేటాని యూజ్ చేసి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, మ్యాచ్ ట్రెండ్స్ చూపిస్తే అది మీ స్టోరీ టెల్లింగ్ అండ్ విజువలైజేషన్ స్ట్రెంగ్త్ని హైలైట్ చేస్తుంది. రిక్రూటర్స్కి ఈ ప్రాజెక్ట్స్ ఈజీగా గుర్తుంటుంది. ఫిఫ్త్, రియల్ ఎస్టేట్ ప్రైస్ ప్రిడిక్షన్. ఇది కంప్లీట్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ అనమాట. లొకేషన్, సైజ్, ఫీచర్స్ని బేస్ చేసి హౌస్ ప్రైస్ని ప్రెడిక్ట్ చేయగలం. దానిని స్మాల్ యాప్ లాగా డిప్లాయ్ చేయటం. ఈ ఒక్క ప్రాజెక్ట్తో మీ పైథాన్, మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ అన్నీ చూపించవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవన్నీ చేస్తే సరిపోతుందా? లేదు, మీరు వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేయాలి. గిట్హబ్లో క్లీన్ ప్రాజెక్ట్ అప్లోడ్ చేయండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మీ లెర్నింగ్ని షేర్ చేయండి. రెజ్యూమ్లో టూల్స్ని లిస్ట్ చేయకుండా వాట్ యూ బిల్ట్ అనే ఇంపాక్ట్ని మెన్షన్ చేయండి. ఫైనల్గా ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, డేటా అనలిటిక్స్లో జాబ్ కావాలి అంటే కోర్స్ కంప్లీట్ చేస్తే సరిపోదు, రియల్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి మీ క్యాపబిలిటీని చూపించాలి. సో వెయిట్ చేయకుండా ఈ వీక్లో అట్లీస్ట్ ఒక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. అది మీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇంటర్వ్యూ కాల్స్. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫాలో us.